హైటెక్ వ్యభిచారం కేసులో పట్టుబడిన శ్వేతా బసుకు మద్దతు పలికే నటుల సంఖ్య పెరుగుతోంది. కహానీ ఘర్ ఘర్ కి టీవీ సీరియల్లో శ్వేతకు తల్లిగా నటించిన సాక్షి తన్వర్ ఈ వ్యవహారంపై స్పందించింది. శ్వేత గురించి తప్పుగా మాట్లాడేవారు ఆమెను అందుకు ప్రోత్సహించిన బిజినెస్ మ్యాన్ గురించి ఎందుకు మాట్లాడరని ప్రశ్నించిందామె. అలాంటి బిజినెస్ మ్యాన్ల వల్లే యువతులు పక్కదారి పడుతున్నారని సాక్షి తన్వర్ అభిప్రాయపడింది. ఎవరిపైనైనా తప్పు చేశారని వేలెత్తి చూపడం చాలా తేలికన్న ఆమె అందుకు గల కారణాల్ని మాత్రం అన్వేషించకపోవడం దారుణమంది. అత్యాచారం కేసులో పట్టుబడిన మహిళ ఎవరన్నది మీడియా బయటపెట్టకూడదన్న ఆమె అలా బయటపెట్టిన ఛానళ్లపై పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని కూడా ప్రశ్నించింది. ఈ విషయంలో సాక్షి తన్వర్కు అండగా నిలిచారు టాలీవుడ్ డైరెక్టర్ రాజమౌళి. ఆమె ప్రశ్నలకు ఎవరైనా సమాధానం ఇవ్వగలరా అని రాజమౌళి ట్వీట్ చేశారు. అంతకుముందు మరో డైరెక్టర్ శేఖర్ కమ్ముల కూడా శ్వేతకు మద్దతుగా మాట్లాడారు. ఆమె చక్కటి నటి అని శేఖర్ కమ్ముల ప్రశంసించారు. నటి ఖుష్బూ కూడా శ్వేతకు మద్దతుగా మాట్లాడింది. ఆమెకు ఆ పరిస్థితి రావడానికి కారణం ఆమె తల్లిదండ్రులేనని వ్యాఖ్యానించింది. శ్వేతా బసు మంచి టాలెంట్ ఉన్న నటి అని, మరో డైరెక్టర్ నందిని రెడ్డి త్వరలోనే ఆమెతో ఓ సినిమా తీస్తానని, తన కెరీర్ గ్రాఫ్ ను పైకి తీసుకెళ్తానని ప్రకటించింది. ఇలా శ్వేతా బసుకు మద్దతిస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. అయితే ఇప్పటికిప్పుడు ఆమెకు సినిమా ఆఫర్ ఇచ్చేందుకు ఎవరూ సిద్ధంగా లేరని తెలుస్తోంది. శ్వేత కాస్త సన్నబడితే అవకాశాలు రావచ్చంటున్నారు ఫిలిం నగర్ క్రిటిక్స్.